పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కలిదిండి అబ్బాయి రాజు జన్మభూమి పార్క్ వద్ద నుండి భారీ ఊరేగింపు బైక్ ర్యాలీతో మార్కెట్ యార్డుకి చేరుకుని ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. చైర్మన్ గా మాజీ మంత్రి కుమారుడు కలిదిండి రామకృష్ణరాజు, వైస్ చైర్మన్ గా ఏడవల్లి వెంకటేశ్వరరావుతో పాటు 16 మంది కమిటీ సభ్యులతో నూతన పాలకవర్గం ఏర్పడింది. నూతన పాలకవర్గం ఆదర్శవంతంగా రైతులకు సేవ చేయాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి మాట్లాడుతూ అంతా ఐక్యతతో పనిచేయాలన్నారు. ముఖ్య అతిథులుగా ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ వేగేష్ణ సూర్యనారాయణరాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, ఏపీఐఐసి చైర్మన్ మందన రామరాజు, ఉండి బీజేపీ కన్వీనర్ కోర రామ్మూర్తి, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఏ సమావేశమైనా సరే, ఏ సంస్థలైనా సరే ఒకటే నా రక్తం పడుతున్న వ్యవసాయ బాబు గారికి, వైస్ చైర్మన్ గా నియమితున్నటువంటి వెంకటేశ్వర గారికి, ఇతర పాలకవర్గ సభ్యులుగా నియమితులైనటువంటి సభ్యులను కూడా అభినందిస్తూ మరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి స్థానిక శాసనసభ్యులు, శాసనసభ్యులైనటువంటి శ్రీ గడ్డూరి రఘురామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ జిల్లాలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఒకటిగా విషయం అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీకి చైర్మన్ గా ఎవరైతే మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల్లో ఒక చతుర్థి కలిగినటువంటి ఒక రాజకీయవేత్త పాల్గొనడం జరుగుతుంది. మళ్ళీ ఆ వేడుకను కూడా మనందరం కూడా అందరూ కలిసి జరుపుకుంటున్నాం. మా మంత్రి గారు ఎప్పుడు పనిచేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఇలాగే టైం వచ్చేస్తాను ఆశిస్తున్నాం. ఈ గతంలో మార్కెటింగ్ నిధులన్నీ మన రాష్ట్ర ప్రభుత్వాలే స్వాహా చేస్తున్నారు. రోడ్లు బాగా చేసుకోవాలన్నా సరే డబ్బులు లేవు. మన ఇవాళ కొత్తగా మార్కెట్ కమిటీకి వచ్చింది. మళ్ళీ గత వైపు ఈ మార్కెట్ కమిటీకు రావాలి. ఎందుకంటే అకౌంట్ పూర్తులన్నింటి మీద కూడా విపరీతంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం. వాల్యూ పెరుగుతుంది. 6% అయినా 40% అయినా కూడా చాలా డబ్బు మనం సమకూరుస్తున్నాం. ఈ చుట్టుపక్కల లోపలికి చాలా ఇబ్బంది వస్తుంది. సో అందుచేత మన నిధులు మనం ఖర్చు పెట్టుకునే విధంగా గతంలో ఉన్న విధానాన్ని పునరుద్ధరించే విధంగా నాయకులందరూ కూడా కష్టపడాలి. ఈ విషయంలో శ్రీనివాసరావు గారి సహకారం కూడా కావాలి. ఎందుకంటే ఈ రైతు అవసరం లేదు. గొంతులోనే పన్నెండులాగా చదువుకున్నటువంటి ఈయన గొంతులోనే రైతుతో పూర్తి మహానుభావులు స్వాహా చేయడానికి వీలు లేదు. నేనే మహానంగా అభివృద్ధి చేసుకోవడానికి మా నిధులు మాకు ఇవ్వాలి అని నేను అంత గట్టిగా మాట్లాడలేను. ఎందుకంటే నా గొంతు వేరు, అలాగే మాట్లాడే పరిస్థితి కూడా మరి కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఉన్నట్టు నిష్కల్మషంగా మాట్లాడే
గవర్నమెంట్ సాధించడంలో మన నిధులు మనం సాధించుకున్నాం. ఎందుకంటే ఆయన చెప్పారు రోడ్లు అన్ని అభివృద్ధి చేయాలని. చేయడం ఏంటంటే సినిమా చేయగలిగేది ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు సలహా చేస్తున్నారు కాబట్టి ఆ స్వార్థాన్ని కాపాడి శ్రీబాబు బాగా పనిచేసే కనుక